ఊరు నుంచి మా మావయ్య గారు, వదిన గారు వస్తున్నారని తెలిసి నేను మా వారు ఏమాత్రం లేట్ చేయకుండా పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. అండ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మేము ఈవినింగ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వెళ్ళాము. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. మీలో కొత్తగా ఇంకా ఎవరైనా ఆ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి విజిట్ అవుతుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మేమైతే మా ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాము. నియర్లీ ఒక 1 అవర్ డ్రైవ్ అయితే పట్టింది మాకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళడానికి. వీళ్ళు వెహికల్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ 10:30 నుంచి నైట్ 8 దాకా, సాటర్డే టు సండే అయితే మార్నింగ్ 10:30 నుంచి నైట్ 8:30 దాకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే మేము అక్కడికి వెళ్ళాకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నాము అంటే సెల్ఫ్ బుకింగ్ సెంటర్ అయితే ఉంటుంది. మనకు ఒక సిస్టమ్ లాంటిది ఇస్తారు, మానిటర్, దాంట్లో బుక్ చేసుకోవటమే. మన టికెట్స్తో పాటు అడిషనల్గా ఏమైనా ఐటమ్స్ కావాలా అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. లైక్ వాటర్ బాటిల్ కానీ, ప్రసాదాలు కానీ ఏమన్నా కావాలా అని మనం ముందే బుక్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా టోకెన్స్ అయితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. మిషన్ నుంచి ఆటోమేటిక్గా బయటకు అయితే వస్తాయి. టికెట్ ప్రైస్ విషయానికి వస్తే పర్ హెడ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లేజర్ షో కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయితే అయి ఉంటుంది. మేము లోపలికి వెళ్ళేపాటికి వర్షం అయితే పడుతుంది. దీని లోపలే మనకి 108 విష్ణుమూర్తి స్వరూపాలు అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కేరళలో అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కదా, చాలామంది అంత దూరం వెళ్ళలేరు. సేమ్ అక్కడ ఆ గుళ్ళో విష్ణుమూర్తి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే నిర్మించారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి అలానే ఉంటారు. అలాగే 108 విష్ణుమూర్తి స్వరూపాలు అయితే వీళ్ళు ప్రతిష్ఠించారు. ఇంకా చెప్పులు లోపలికైతే ఎలవ్ లేదు. సో మనం అక్కడ చెప్పులు డిపాజిట్ సెంటర్లో అయితే పెట్టుకోవాలి. వాళ్ళే ఒక క్యారీ బ్యాగ్ కానీ సంచి అయితే ఇస్తారు, దాంట్లో పెట్టి మనం డిపాజిట్ అయితే చేసుకోవాలి. మొబైల్ ఫోన్స్ కూడా లోపలికి ఎలవ్ లేదనమాట, అవి కూడా మనం డిపాజిట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు గేట్ నెంబర్ 8లో అయితే రిసీవ్ చేసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం అయితే పడింది. ఆ వర్షంలోనే లేజర్ షో అయితే చూసాము. మాకైతే చాలా 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 బాగా నచ్చింది లేజర్ షో అనేది. కాకపోతే వర్షంలోనే కొంచెం తడిసాము. లోపలికైతే ఫోన్స్ అలౌ లేదు, అందుకనే మేము బయటకు వచ్చాక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.